వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తం 17 మంది మంత్రులకు గాను 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్లో 4 మంత్రి పదవులను డిసెంబర్లో భర్తీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై ఏఐసీసీ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర మంత్రులతో చర్చలు జరిపింది. దీంతో మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే దానిపై ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మంత్రివర్గ విస్తరణ బడ్జెట్ సమావేశాల ముందే పూర్తవుతుందని నేతలు ఆశించారు. అయితే సామాజిక సమీకరణాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక తాజాగా మరోసారి పదవుల పంపకంపై కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో బెర్తు దక్కేదే వరకు ఉత్కంఠగా మారింది. అయితే సామాజిక సమీకరణాలు, నేతల పర్ఫార్మెన్స్ ఆధారంగా మంత్రి పదవులు ఇవ్వాలని భావించింది. దీంతో రాష్ట్రంలో పలువురికి మంత్రి పదవులు వస్తాయని ప్రచారం జరిగింది. ఇటీవలే సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లడం, కాంగ్రెస్ సీనియర్లు కూడా హస్తినకు వెళ్లడంతో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అయితే ఎవరెవరికి ఇవ్వాలనే దానిపై ఓ క్లారిటీ రాలేదేమో గానీ ఆషాఢం ఆశలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక ఆ వెంటనే వచ్చిన శ్రావణంలో మంత్రివర్గ విస్తరణ చూద్దామని అధిష్టానం చెప్పడంతో ఈ ఆశలకు కొంతకాలంగా బ్రేక్ పడింది. ఇంతలో రేవంత్ విదేశీ పర్యటనతో కొంత జాప్యం జరిగింది. అయితే తాజాగా 4 మంత్రి పదవులు మాత్రమే ఇప్పుడు భర్తీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రి పదవులపై ఆశావహుల్లో మళ్లీ కదలిక మొదలైంది. మంత్రివర్గ బెర్తులపై కర్చీపులు వేయడం స్టార్ట్ అయింది. ఇటీవల మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, తుంగతుర్తి ఎమ్మెల్యే షామ్యూల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తమ సామాజిక వర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి అంటూ సీఎం దృష్టిలో పడ్డారు. ఈ మేరకు ఉమ్మడి నల్గొండ నుండి ఇప్పటికే ఉత్తమ్, వెంకటరెడ్డి ఇద్దరు మంత్రులు ఉన్నారు. వారిద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. అయితే ఇప్పుడు అదే జిల్లా నుండి మంత్రి పదవి ఆశిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో సీఎం రేవంత్ ఆలోచిస్తున్నారట. ఈసారి చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్కి కాకుండా వేముల వీరేశంకు మంత్రి పోస్ట్ ఇస్తే ఆ జిల్లా నుండి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లను తమ వైపు తిప్పుకోవచ్చనే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నకిరేకల్ శాసనసభ్యులు వేములకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే బీఆర్ఎస్ నేతల నోర్లు కూడా కట్టడి చేయవచ్చనే ప్లాన్లో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నట్లు వార్తలు కూడా ఎక్కుస్తున్నాయి. మరి రాజగోపాల్ని కాదని వేములకు కాంగ్రెస్ ఛాన్స్ ఇస్తుందో లేదో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.